సాధారణంగా సైన్యం విధులేంటి? సరిహద్దులను రక్షించడం, శత్రువుల దాడులను అడ్డుకోవడం. దేశంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు చక్కదిద్దడమే ఆర్మీ పని. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం రాజకీయ నాయకులపై యుద్ధం చేస్తారు. అసలు యుద్ధాల్లో మాత్రం ఓడిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో మునీర్ ఓటమిని మూటగట్టుకున్నాడు. కానీ తాజాగా మరోసారి మునీర్ యుద్ధంలో ఓడిపోయాడు. తమ సైన్యం అవిటిదని, అందుకే యుద్ధంలో ఓడిపోయిందని స్వయంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంగీకరించాడు. అయితే పాక్ సైన్యం నిజంగా అవిటిదైందా? పాకిస్తాన్ సుప్రీం లీడర్ పని అయిపోయిందా? పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. పాక్ సైన్యాన్ని రెబల్స్ చావు దెబ్బ కొట్టారా? పాక్ రక్షణను మునీర్ గాలికొదిలేశారా? ఉగ్రదేశం భవిష్యత్తు డేంజర్లో పడిందా? భారత్ను నాశనం చేయాలనే కుట్రలను ప్లాన్ చేయడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. దిక్కుమాలిన ఐడియాలతో భారత్పై దాడులు చేస్తుంది. మొదట ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతుంది. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడులు చేస్తే అప్పుడు మరో గేమ్ను పాక్ మొదలు పెడుతుంది. అయ్యో, తమపై భారత్ అకారణంగా దాడి చేస్తోందంటూ ప్రపంచం ముందు డ్రామాలు చేస్తుంది. తమపై భారత్ దాడి చేసింది కాబట్టి అడ్డుకునేందుకు తమ సైన్యం దిగుతుందని అసలు ప్లాన్ను అమలు చేస్తుంది. అంటే సైన్యంతో యుద్ధానికి దిగుతుంది. భారత్ శక్తి, యుక్తి ముందు తమ సైన్యం ఏమాత్రం నిలబడలేదని పాకిస్తాన్కు కూడా తెలుసు. కానీ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తుంది. చివరకు చతికిల పడ్డం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. భారత్ చేతిలో చావు దెబ్బ తినడం సాంప్రదాయమైంది. ఆ తర్వాత ఓడిపోయి విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఓడిపోవడం. ఓడిపోవడం పాకిస్తాన్కు సాంప్రదాయంగా మారింది. అల్లాహ్ కోసం చేస్తున్న పవిత్ర యుద్ధమని జిహాదీలను పాకిస్తాన్ పంపుతోంది. అదే అల్లా తమ నుదిటిన ఓటమిని రాశాడన్న విషయాన్ని ఉగ్రదేశం పదే పదే నిరూపిస్తోంది. ధర్మంగా ఉంటున్న భారత్పై ఉగ్రవాదంతో ఆడే ఆటలో ఎప్పుడూ విజయం సాధించడం లేదు. తాజాగా జరిగిన యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి యుద్ధం భారత్తో కాదు, సొంత దేశంలో జరిగిన యుద్ధంలో కూడా దుష్ట దేశం ఓడిపోయింది. పాకిస్తాన్లో ఎలాంటి యుద్ధం జరిగింది అన్న డౌట్ అనుమానం వస్తుంది కదూ. బలూచిస్తాన్ను చూడండి. 2 రోజుల క్రితం బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు సాహసోపేతమైన దాడికి దిగారు. 14 నగరాల్లో 48 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ వేర్పాటువాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోయారు. ఎప్పటిలానే పాకిస్తాన్ ఆర్మీ మరోసారి అజాగ్రత్తగా ఉండి బలూచ్ రెబల్స్ చేతిలో చావు దెబ్బతిన్నది. ఉగ్రవాదులపై నిఘా పెట్టాల్సిన ప్రభుత్వం ఆర్మీ, రాజకీయ నాయకులను కన్నేస్తే ఇలానే జరుగుతుంది మరి. కానీ తమ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మాత్రం ఇస్లామాబాద్ అస్సలు అంగీకరించదు. దాడులను పక్కదారి పట్టించేందుకు ఇతరులపై నిందలు వేయడం పాకిస్తాన్కు అలవాటే. బలూచ్ రెబల్స్ దాడులకు భారతే కారణమంటూ మొదట గుండెలు బాదుకుంది. తెర వెనక ఇండియా ఉండి తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించింది. కానీ ఇప్పుడు భౌగోళిక పరిస్థితులను అదే పాకిస్తాన్ నిందిస్తోంది. దీనిపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏం చెప్పారో చూడండి. పాకిస్తాన్ భౌగోళిక విస్తీర్ణంలో బలూచిస్తాన్ 40% కంటే ఎక్కువగా ఉంటుందని ఆసిఫ్ చెప్పుకొచ్చాడు. ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని నియంత్రించడం చాలా కష్టమని కవర్ చేసుకోవడానికి యత్నించాడు. అంత పెద్ద ప్రాంతాన్ని కాపలా కాయడం, గస్తీ తిరగడంలో తమ సైన్యం అవిటిదైందని పాకిస్తాన్ రక్షణ మంత్రి వాపోయాడు. ఒక రకంగా బలూచ్ తిరుగుబాట్లను అడ్డుకోవడం తమకు సాధ్యం కావడం లేదని పాక్ రక్షణ మంత్రి అంగీకరించాడు. నిజానికి సువిశాల భారతదేశంలో రాజస్థాన్ విస్తీర్ణంతో సమానమైన బలూచిస్తాన్ ఉంటుంది. ఒక్క బలూచిస్తాన్ను పాకిస్తాన్ కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదంటే ఆ దేశ సైన్యం ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల కాలంలో వార్తల్లోకి రావడం లేదు. అతడు మనకి ఎంత వినోదాన్ని అందిస్తాడో దాదాపు మనం మరచిపోయాం. అతడిలాంటి నోటి దురుసు ఉన్న వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే ఆ దేశాన్ని ఓడించడానికి తుపాకులు అవసరమే లేదు. నిజానికి పాక్ రక్షణ మంత్రి చేసే వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బలూచిస్తాన్ను కాపాడటం, నియంత్రించడం అసాధ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రిగా స్వయంగా ఖవాజా ఆసిఫే అంగీకరించాడు. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం నిస్సహాయంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ప్రాథమికంగా ఒప్పుకుంటున్నాడు. బలూచిస్తాన్ భౌగోళిక పరిస్థితులను చూస్తే అతడు చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఎవరైనా అంగీకరించక తప్పదు. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో
బలూచిస్తాన్ సుమారు 40% ఉంటుంది. ఈ ప్రాంతం అత్యంత విశాలమైనది. ఇక్కడ మనిషి జీవించడానికి ఏమాత్రం సహకరించని కఠినమైన పరిస్థితులు బలూచిస్తాన్లో ఉంటాయి. అంతేకాదు ఎగుడు దిగుడుగా ఉండే కొండలు, రాళ్లతో కూడిన గరుకైన ప్రాంతం బలూచిస్తాన్. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కఠినమైన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ సమస్య బలూచిస్తాన్ వైశాల్యం అస్సలు కాదు. అక్కడున్న పరిస్థితులే పాకిస్తాన్కు అసలైన సవాలుగా నిలుస్తున్నాయి. బలూచిస్తాన్ రాష్ట్రంలో వేల కోట్ల డాలర్ల విలువైన సహజ వనరులున్నాయి. అక్కడ బంగారం, గ్యాస్, రాగి, బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్లోకెల్లా తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రం కూడా బలూచిస్తానే. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతంపై పాకిస్తాన్ సవతి తల్లి ప్రేమను చూపటమే అందుకు కారణం. అసలు బలూచిస్తాన్ ఎప్పుడూ పాకిస్తాన్లో భాగంగా ఉండాలని కోరుకోలేదు. భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడిన సమయంలో బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం, రాచరిక పాలనలో ఆ దేశం ఉండేది. నిజానికి పాకిస్తాన్ దేశంగా ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగానే గుర్తించింది. కానీ కొన్ని నెలల తర్వాత పాకిస్తాన్లో విలీనం చేయమని బలూచిస్తాన్ రాజుపై ఇస్లామాబాద్ ఒత్తిడి తీసుకొచ్చింది. సైన్యాన్ని ప్రయోగించి బలవంతంగా తమ దేశంలో బలూచిస్తాన్ను కలిపేసుకుంది. అప్పట్నుంచి రాజకీయంగా బలూచిస్తాన్ ప్రజల్లో పాకిస్తాన్పై తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాకిస్తాన్లోని పంజాబీల డామినేషన్ను బలూచి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి తోడు ఆర్థికంగా బలూచిస్తాన్ను పాకిస్తాన్ దోచేస్తోంది. బలూచిస్తాన్లో ఎకానమిక్ కారిడార్ను సృష్టించేందుకు చైనాను పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఎకానమిక్ కారిడార్ను సిపెక్ అంటారు. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్. సిపెక్తో ఎవరికి ప్రయోజనం? సిపెక్ ప్రాజెక్టులతో చైనీయులు లాభపడుతున్నారు. స్థానికంగా ఉండే బలూచీలకు సిపెక్తో ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. పాకిస్తాన్ చెబుతున్నట్టు భౌగోళిక పరిస్థితుల్లో ఆ బలూచిస్తాన్ విస్తీర్ణమో అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణం కాదు. అక్కడ చైనా పాగా వేయటమే బలూచీలను టెన్షన్ పెడుతోంది. బహుశా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ సుప్రీం కమాండర్ ఆసిం మునీర్ నిప్పులు చెరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను మునీర్ నియంత్రించలేకపోతున్నాడు. అతడి సైన్యం అవిటిదై నిస్సహాయ స్థితిలో ఉందని ఖవాజా ఆసిఫ్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇకపై పాకిస్తాన్ రక్షణ మంత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే మునీర్ కోపం చాలా ప్రమాదకరమైనది. యుద్ధ రంగంలో చెయ్యలేని దాడులను రాజకీయ నాయకులపై మునీర్ చేసి చూపిస్తాడు. కావాలంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అడిగితే మీకు స్పష్టంగా తెలుస్తోంది. మునీర్కు ఒక్క బలూచిస్తాన్ మాత్రమే సమస్య కాదు, సూపర్ హీరో సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను ఆన్లైన్లో పాకిస్తాన్ పౌరులు విపరీతంగా ఆడుకుంటున్నారు. ఎందుకు మునీర్ను పాక్ పౌరులు ఎగతాళి చేస్తున్నారు? అందుకు కారణం భారత్ అమెరికా ట్రేడ్ డీల్. డొనాల్డ్ ట్రంప్తో సంబంధాల కోసం భారీగానే మునీర్ పెట్టుబడులు పెట్టాడు. ట్రంప్ కుటుంబ సంస్థతో క్రిప్టో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వేల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టి లాబీయిస్టులను నియమించుకున్నాడు. అరుదైన ఖనిజాలు, వాటిని తక్కువనే హక్కులను అమెరికా కట్టబెడతానని మునీర్ హామీ ఇచ్చాడు. అయినప్పటికీ పాకిస్తాన్పై అమెరికా 19% సుంకాలను విధించింది. మరోవైపు ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్పై మాత్రం అమెరికా 18% సుంకాలనే విధించింది. ఇంటర్నెట్లో పాకిస్తాన్ పౌరులు ఈ విషయాన్నే ఎత్తి చూపుతున్నారు. నిజానికి పాకిస్తాన్ పౌరులు ఎందుకు ఇంత ఆగ్రహాన్ని మునీర్పై వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ రుణాలకు, సుంకాలకు సంబంధం లేదు. పైగా అమెరికాకు పాకిస్తాన్ ఏం ఎగుమతి చేస్తోంది? సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలకు భిక్షగాళ్లను కదా పాకిస్తాన్ ఎగుమతి చేస్తోంది. కానీ క్రికెట్ అయినా, జీడీపీ అయినా ప్రతి విషయంలో భారత్తో పోల్చుకోవటం పాకిస్తాన్కు పాత పద్ధతే. నిజానికి భారత్తో పోటీ పడే సత్తా, సామర్థ్యం పాకిస్తాన్కు అస్సలు లేదు. ఇలా ప్రతిదానిలో భారత్ను పోల్చుకోవడంతోనే బలూచిస్తాన్ తగలబడుతోంది. ఒకసారి ఆలోచించండి, బలూచిస్తాన్ ఉద్రిక్తంగా మారుతుంటే ఆర్మీ చీఫ్ మాత్రం దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు హాజరవ్వడంలో బిజీగా ఉండిపోయాడు. నిజానికి వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు ఆర్మీ బాస్లు ఎవ్వరూ వెళ్లరు. అలా వెళ్లిన తొలి ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రమే. ఆ దేశ ప్రధాని కంటే మునీరే ఎక్కువగా ప్రపంచ నాయకులను కలుస్తారు, పెట్టుబడులను కోరతారు. దీంతో సహజంగానే భద్రత విషయంలో పాకిస్తాన్ రాజీ పడాల్సి వస్తోంది. అసలు నిజం ఏమిటంటే పాకిస్తాన్ సైన్యం తన శత్రుత్వాన్ని రోజురోజుకు పెంచుకుంటోంది. పశ్చిమాన ఆఫ్ఘన్ తాలిబన్లతో కయ్యానికి దిగుతోంది. దక్షిణాన బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు.
ఉత్తరాన ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్తానీ తాలిబన్ల ముప్పు పొంచి ఉంది. ఇక తూర్పున భారత్ నుంచి ప్రమాదం పొంచి ఉందని పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది. ఇన్ని ప్రమాదాలను ఒక్క సైన్యం మాత్రమే హ్యాండిల్ చేయటం అసాధ్యం. అసలు బాధ్యతలను వదిలేసి రాజకీయాలు, విదేశీ పర్యటనల్లో ఆర్మీ చీఫ్ నిమగ్నమయ్యాడు. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్కు అన్ని ముప్పులను ఎదుర్కోవటం ఎప్పటికీ సాధ్యం కాదు. పాకిస్తాన్ ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.